అందరికీ నమస్కారం. నా పేరు కల్పిక. సో 29th మే 2025 ప్రిజమ్ క్లబ్లో ఒక చిన్న సినారియో జరిగింది. అది నార్మల్ డిస్కషన్ నుంచి పెద్ద న్యూసెన్స్ కింద అయ్యి చాలా అగ్గిగా వాళ్ళు నా మీద తిట్టడం కానీ, మాటలు యూజ్ చేసింది కానీ, నేను దానికి రియాక్ట్ చేసింది కానీ, ప్రతిదీ నేను నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో చేసి నా ఒంటరిగా నేనే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ హోల్ సినారియోని చెప్పాలంటే, నేను మే మంత్ అంతా నా బర్త్డే మంత్ అనుకొని నేను ఎవ్రీడే డిఫరెంట్ వేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఒక బ్యాండ్ అమృతం అని చెప్పేసి వాళ్ళ బ్యాండ్ షోకి నేను జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 2 months నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళు నాకు సాంగ్ డెడికేట్ చేసి నాకు బర్త్డే కూడా విష్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ ఆల్మోస్ట్ అంబియన్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని. అండ్ నేను లైవ్ చేయడం జరిగింది, వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది, ప్లస్ డాన్స్ కూడా చేయడం జరిగింది. అంతా అయింది. ఐ ఆర్డర్ 2 starters అండ్ 2 fresh lime sodas అండ్ ఒక చీజ్ కేక్ డెజర్ట్ ఆర్డర్ చేశాను. సో బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2K or 2.2K ఏదో అయింది. సో ఫుడ్ బాగుందని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దేర్ సర్వీస్ వాజ్ రియలీ గుడ్. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ అ ప్రపోజల్, బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ 10 pubs మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ, కెఫేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక కేక్ సపరేట్గా ఇచ్చి. సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డూ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. సో లేదండి, మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు, అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్, వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు. సో నేను అన్న వెయిటర్కి, మీకు తెలియకపోవచ్చు, మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను. మహా అంటే నో చెప్తారు అంతే, నథింగ్ ఎల్స్. సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు. మీకు తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో, హైదరాబాద్లో ఇది నడుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప, నాకు స్విగ్గీ డైనాట్లో ఆల్రెడీ 15% ఆఫ్ కూడా ఉంది. నేను స్విగ్గీ డైనాట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ. బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విష్ అయినా చేయాలనిపిస్తుంది, స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత ఆ బిల్ చూసేసి నేను అన్నా, సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా, ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి, కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పా, సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను, మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అది కూడా కన్సిడర్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు. 5 to 10 minutes పంచాయతీ పెట్టారు. స్టాఫ్, మేనేజర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో, నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు. దే కేమ్ అప్ టు మీ అగైన్, మిస్టర్ ప్రణీత్ అని, ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. సో ఏంటి వాళ్ళ మీ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. అన్న ఏం లేదు, యూ నో ద హోల్ సినారియో అంటే, ఇట్స్ మై బర్త్డే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పాను. ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్అవుట్ చేశాను. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా, ఇదంతా ఆల్మోస్ట్ 11 PM నుంచి స్టార్ట్ అయింది, బికాజ్ 11:30కి క్లోజింగ్ బిల్. సో 11 o'clock నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది, నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది. 11:30కి ఇది అయ్యాక, మీరు చెప్పిందంతా విన్నానండి, కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు. ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము. అంటే ఒకవేళ మీది బేస్ మినిమం 2,000 కదా మీ బిల్లు, మాకు ఒక 10,000 లేకపోతే 20,000 బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా, మా చేతుల్లో ఉంది అన్నారు. మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం, లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు. నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది, మీకు కేక్ ఇస్తారా అని, లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా, ఒకవేళ ఇవ్వకపోయినా
మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు, లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు. సో ఆ ఫుడ్ని మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం. వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఫుడ్ ఇస్ డివైన్, ఫుడ్ ఇస్ ప్రేయర్స్. నువ్వు ఆ ప్రేయర్స్ని దాన్ని తప్పబట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు. మీరు బిల్ చేసి లీవ్. నేను బిల్ పే చేయనని చెప్పలే. మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడదాము, బిల్ పక్కన పెట్టండి, నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను. లేదు, బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తా, మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా, కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పారు. వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు, ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాట్ ఎవర్. తర్వాత మొత్తం లాట్ అంతా అసెంబుల్ అయిపోయి స్టాఫ్తో పాటు 17 మెంబర్స్ ఒకటే దీంట్లో షట్టర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు. నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను. మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, ఫిజికలీ బ్లెస్ పర్సన్ అంటాను నేను. తనకి లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు. సో తను నాతో పాటు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు తప్ప. సో వాళ్ళు నేను ఇన్స్టా లైవ్ కానీ ఏదైనా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందే వాళ్ళు రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఫోన్స్లో. వాళ్ళు ఇన్స్టా చేశారా లేకపోతే నార్మల్ రికార్డింగ్ చేశారా నాకు తెలీదు. నేను రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు, మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, చుట్టుపక్కల ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ అవుతాయి కదా, ఎందుకు శ్రమ పడుతున్నారు అని చెప్పారు. లేదు, మీరు చేసే రచ్చ మేము కూడా చూపించుకోవాలి కదా, మీరు ఇలాంటి దానికే కదా, మీరు పబ్లిసిటీ కోసమే వస్తారు కదా, మీరు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకొని ఈ టైంలో పబ్లిక్కి తిరిగేది మీరు దీనికోసమే కదా అని చెప్పారు. నాన్న మీరు లిమిట్స్ మీద లిమిట్స్ దాటేస్తున్నారండి, పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది మీకు కూడా అర్థం కావట్లేదు, ప్రశాంతంగా కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించానే మాట్లాడండి అంటే ఎవ్వరు తగ్గట్లే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేశాను. సరే, నా రియాక్షన్ స్టార్ట్ అయింది, లైవ్లో అప్లోడ్ అయింది. దానికి ముందు నేను చేసిన లైవ్ వాళ్ళు వైఫై ఆఫ్ చేశారు, ఫ్యాన్స్ ఏసీస్ ఆఫ్ చేశారు అండ్ షట్టర్స్ బంద్ చేసేసరికి నాకు నా ప్రీవియస్ లైవ్ అప్లోడ్ అవ్వలేకపోయింది. సో నా లైవ్ స్టార్ట్ అయినప్పుడే నా రియాక్షన్స్ అందరికీ కనిపించి అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యే కొద్దీ మీ అందరికీ రీచ్ అయింది. సో నేనే రియాక్ట్ అయ్యాను, నేనే చేశాను అంటే డెఫినెట్లీ రియాక్ట్ అయ్యాను. దిస్ వాజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 hours నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంతవరకు చాలా పేషెంట్గా ఉన్న వాళ్ళతో, బికాస్ ఒక్కళ్ళు కూడా బేసిక్ హ్యూమన్ నేచర్గా కూడా మాట్లాడడం జరగలేదు. తర్వాత ఇప్పుడు షట్టర్ వేసాక నాకేంటి గ్యారంటీ, నాకు ఏం అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు. అందుకే నేను లైవ్ చేయడం జరిగింది, ఎందుకంటే నాకు నా సైడ్ నుంచి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో నేను లైవ్తో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పాను, తను కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ద ఫస్ట్ బ్యాడ్ వర్డ్ దట్ ఐ యూజ్డ్ వాజ్ భోసడీకే అని వాడాను. సో ఓకే, భోసడీకే మీనింగ్ మీకు తెలుసా, ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పాను. మీరు పోనీ భోసడీకేనా అన్నాను. నేను కాదన్నారు. మరి ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నా. పోనీ దాని మీనింగ్ తెలుసా, నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు. బై ద వే భోసడీకే మీనింగ్ ఇస్ యూ బీ వెల్. ఇంగ్లీష్లో గూగుల్ చేయండి, భోసడీకే అంటే యూ బీ వెల్, ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ. ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటని అడిగాను. నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, నీకు కూడా తెలియదు నాకు తెలుసు, ఊరికే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకి ఇక్కడ, జస్ట్ బికాస్ యూ నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడదా, నా పంచాయతీ అది కానే కాదు. మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను. సరే, మీరు ఫిలాంథ్రోపిస్ట్ కూడా లైట్ తీసుకున్నారు, మీకు ఇవన్నీ ఎస్కలేట్ చేయడానికి అవ్వట్లేదు, యాజ్ సింపుల్ యాజ్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది. సరే, మేము పోలీస్కే పిలుస్తాము, మీరు పిలుస్తారా నేను పిలవనా అని చెప్పి అంటే మీరే పిలవండి, మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది, సో మీరే పిలవండి, నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అకార్డింగ్ టు యూ, సో ప్లీజ్ కాల్ అని చెప్పా. బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్, బికాజ్ ఆల్మోస్ట్ 12 అయింది. లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా, ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, అందరు జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అన్నా. ఆల్మోస్ట్ 1.5 hours తర్వాత వాళ్ళు గోల చేసి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్రౌనీ మళ్ళీ మొహం మీద పెట్టి తినండి, మీకు కావాల్సిన కాంప్లిమెంట్ కదా, తినండి అన్నారు. మీరు దాంట్లో ఏమన్నా మిక్స్ చేసి తీసుకొని రావచ్చు, నాకు తెలీదు, బికాజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ బిహేవింగ్ లైక్ మీరు అందరూ ఏదో వేరే వరల్డ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో నాకేం గ్యారంటీ దాంట్లో ఏం మిక్స్ చేయకుండా మీరు తీసుకొచ్చారని. నేను తిన్నాను, కావాలంటే మీరు అందరు తినండి అంటే మాకెవరన్నా ఇట్లా తిరిగి మాకు ఫుడ్ ఇస్తే లేకపోతే మా ఫుడ్ మాకు ఇచ్చినా మేము తిన్నాము.
మాకు ఇష్టం లేదు, అది ఒక బెగ్గర్ ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాము, మేము తినమంట. బెగ్గర్ అయినా థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటారండి ఏ ఫుడ్ అయినా. ఎనీవే, సో అదైంది. దాని తర్వాత 1.5 hour తర్వాత వాళ్ళు బయట షట్టర్ ఓపెన్ చేసుకొని వాళ్ళే బయట గాలాడుతుందని బయట గాలాడడానికి వాళ్ళు బయటికి వెళ్ళారు. దాని తర్వాత ప్రతి వాడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని లోకల్ ప్లేసెస్ నుంచి ఉన్న స్టాఫ్ అంతా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లో అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అసలు మీరు ఒక్కలైనా ఎందుకు మాట్లాడట్లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఒక్కరికి కూడా లేదా ఇక్కడ. అంటే ఒక అమ్మాయి మీద వీళ్ళంతా అటాక్ చేస్తున్నారంటే అది లిటరల్లీ రేప్ కిందనే చేస్తున్నారు. వాళ్ళు వాడే వర్డ్స్ కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ ఇట్ వాజ్ నో లెస్ దెన్ అ రేప్, వర్బల్ రేప్ అని చెప్తా. నాకు రియల్గా ఎందుకు రేప్ కాలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ మై ఇన్స్టాగ్రామ్, ఐ హ్యాడ్ మై టెక్నాలజీ దట్ ఐ వాజ్ యూజింగ్, ఐ హ్యాడ్ మై వర్డ్స్ అండ్ ఐ హ్యాడ్ మై స్టాండ్ దట్ ఐ వాజ్ యూజింగ్. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ కూడా అంతలోపల వాళ్ళు ఆ బ్రౌనీ ఇది చేస్తూ ఉంటే నేను నో డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ఫుడ్ అండి, ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ రెస్పెక్ట్ ఫుడ్ లాట్. నేను ఆ బ్రౌనీ ప్లేట్ కింద టప్పని పడేశాను. మిగిలిపోయిన ఫుడ్ కూడా నేను టప్పని కింద పడేశాను. నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నాకు మీ బిల్లు కూడా వద్దు, బిల్ తీసి కింద పడేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద నేను చేయి లేపలేకపోయా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ పవర్. ఈ పవర్ లేక చాలామంది ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో యూనో ఊర్లలో, ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడంటే ఎక్కడ దే ఆర్ గెటింగ్ సఫర్డ్ అండి, చాలా సఫర్ అవుతున్నారు జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్. సో తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాక నేను కూడా మళ్ళీ బయటికి వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ నా చుట్టుపక్కల ఒక ఈగలాగా సరౌండ్ అయిపోయి నా వెనకాలే వస్తున్నారు. ఎందుకు నేను గాలి పీల్చుకోవడానికి వచ్చాను, మీరెందుకు బయటకు వస్తున్నారు, నాతో పాటు ఎందుకు వస్తున్నారంటే ఏమీ మాట్లాడట్లేదు. సరే ఏం మాట్లాడలేదు కదా, నేను లైవ్ చేస్తానని మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళు మొహాలు కూడా చూపించట్లేదు. ఎందుకు మొహాలు చూపించే దమ్ము కూడా లేదు, వచ్చి బౌన్సర్గా చేస్తున్నారు, మీరు దేనికి వస్తున్నారు అన్న. సో దాని తర్వాత మళ్ళీ నా కార్ దగ్గర నా వ్యాలేకి ఇచ్చాను. సో కీస్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి ఏమనిపించింది, నేను పారిపోతున్నానేమో, కీస్ వాళ్ళ దగ్గరే ఉంది, నేను పారిపోతున్నానేమో అని చెప్పి నన్ను ఫాలో అవ్వడం జరిగింది. సరే నేను కీస్ తీసుకొని తర్వాత నేను తనకి కూడా టిప్ 20 రూపీస్ ఇచ్చేసి, నువ్వు టిప్ తీసుకుంటే తీసుకో, కింద పడేసి ఎవరికైనా ఇస్తే నేను ఒప్పుకోను, లేకపోతే 3 నాకు ఇవ్వు అని చెప్పేసి నేను కీస్ తీసుకోవడం జరిగి కార్లో కూర్చున్నా. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ ఏసీ. 1.5 hour నుంచి స్ట్రగుల్ అవుతున్నా కాబట్టి. కూర్చున్న తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి వీళ్ళంతా చుట్టూ ఒక సెమీ సర్కిల్ వేస్తారు, మళ్ళీ కార్ చుట్టూ అందరు వెళ్ళిపోయారు. ఓన్లీ స్టాఫ్ వీళ్ళంతా ఉండే, టోటల్ 17 members ఉండే, 17. లైవ్ స్టార్ట్ చేశాక కరెక్ట్ 2 minutesలో పోలీస్ వాళ్ళు వచ్చారు. అమ్మయ్య అనుకున్నా, ఏదో ఒక రే ఆఫ్ హోప్, అట్లీస్ట్ ఇది క్లోజ్ అయినా అవుతుంది, ముందైనా వెళ్తుంది, లేకపోతే రేపైనా సాల్వ్ చేస్తాము దీన్ని అన్నట్టు ఒక హోప్ వచ్చింది. తిరిగి చూస్తే 2 gentlemen గాట్ డౌన్ ద వ్యాన్. సో ఐ వాజ్ హైలీ డిసప్పాయింటెడ్ బికాస్ దేర్ వాజ్ నో లేడీ పోలీస్. లేడీ పోలీస్ పెట్రోలింగ్లో ఉండరా చేయరా నాకు ఇప్పుడు కూడా తెలీదు, ఉంటే బాగుండు అని నా ఫీలింగ్. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చాక నేను ఫస్ట్ వాళ్ళని 2-3 questions ఇంటరోగేట్ నేనే చేశాను. ఫస్ట్, సార్ మీకు ఎవరు కాల్ చేశారు, ఏం రీజన్ చెప్పేసి కాల్ చేశారు, పోనీ ఈ రీజన్ చెప్పాక అమ్మాయ్య ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసింది అని చెప్పారు, ఏమైనా చెప్పారా అంటే మాకు అవన్నీ ఏం చెప్పలేదు, మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాము, వాళ్ళు పిలిచారు మేము వచ్చాము, మేము ఇక్కడ వచ్చి అన్నీ కనుక్కొని మా డ్యూటీ మేము చేస్తాము, మీరు మాకు ఆ డ్యూటీ చెప్పకండి అన్నారు. పర్ఫెక్ట్. నా సైడ్ నుంచి నేను స్టోరీ మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పోలీస్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ చేసిన సోకాల్డ్ హంగామాలో 17 members చేసిన హంగామాలో ఈ పోలీస్ వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఇద్దరికి నాకు తెలిసి ఈవెన్ 10% కూడా నేను చెప్పింది ఎక్కలేదు, లేకపోతే ఎక్కించుకోవాలనుకోలేదేమో నాకు తెలీదు. సో నేను లైవ్ చేసి వాళ్ళ వైపు ఫోన్ పెడుతుంటే వాళ్ళు లైవ్ చేసి నా మీద ఫోన్ పెడుతున్నారు. అంటే టెక్నాలజీతో నన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే నా మీద లైవ్ పెట్టడానికి అర్థం ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు. నేను వాళ్ళ వాళ్ళు నేమ్స్ క్యాప్చర్ చేద్దామని ఫోటోలు తీసుకుంటుంటే బ్యాడ్జ్లు కవర్ చేసుకుంటున్నారు ఇట్లా. అంటే అంత డిస్రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నారా మీరు, మీ పేరే దాచుకునేంత? తర్వాత మొత్తం సినారో చూసి వాళ్ళు అసలు ఎక్కడ నా సైడ్ కూడా తీసుకోమనట్లే. బట్ వాళ్ళు కుక్కల కన్నా దారుణంగా వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళని కూడా స్టాప్ చేయట్లేదు. అతను ఎందుకు వచ్చారు పోలీస్ నాకు ఇంకా అర్థం కాలే. అంటే ఒక బేర్ మినిమం 2000 కూడా వసూలు చేయలేకపోయారు పోలీస్, నా దగ్గర నుంచి కాదు. ఇలాంటి ఎక్కడ ఉన్న చైనా వాళ్ళు వసూలు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుపోయారు. వెరీ క్లియర్, దే ఆర్ బిగ్గే, లిటరల్లీ బిగ్గే. ఇప్పుడు ఎవరి చేత బిగ్గే అవన్నీ అదొక పెద్ద కథ, అది వేరే ఎలా మాట్లాడుకుందాం మనం. సో ఇదంతా అయిపోయాక
ఆఫ్టర్ అ పాయింట్ చాలా హైట్స్కి రీచ్ అయింది. లిటరల్లీ నా పేరెంట్స్ వరకు వెళ్ళారు, పేరెంట్స్ని తిట్టారు, నన్ను తిట్టారు, నా పెంపకంని తిట్టారు, నేను వేసుకున్న బట్టల్ని తిట్టారు, నేను పబ్కి ఈ టైంకి ఎట్లా వస్తాను, సిగ్గు లేకుండా నేను ఎందుకు వస్తున్నాను, నీకు అంతే డబ్బులు లేదంటే ఇంట్లో కూర్చోను కదా, మూసుకొని కూర్చోవాలి కదా, చిన్న పిల్లవి కదా, నీకేం అర్థం కావట్లేదు కదా, జస్ట్ నోరిచ్చాడు దేవుడు అని చెప్పి నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు కదా, తప్పు కదమ్మా అని చెప్పి వెకరిస్తున్నారు. నేను ఈక్వల్గా వెకరిస్తున్నా వాళ్ళని. నాకు ఎవరి గురించి భయం, నేను ఏం తప్పు చేశానని ఏం చేయలేదు. సో నేను ఈక్వల్గా నేను వాళ్ళకి అప్ టు డేట్ నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉండుంటే వాళ్ళకి ఇంకా ఈగో హర్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఏంటి, ఈమెకి ఎంత చేసినా ఈమె ఏమి తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది ఏంటి అని వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. బేసికలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ మై ఎనర్జీ. సో అది అయిపోయాక ఇంకా ఒక స్టేజ్ తర్వాత చాలా ఓవర్గా చేసేసరికి నేను మళ్ళీ కార్ నుంచి దిగి ఆ లైఫ్ కంటిన్యూ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఈజ్ అ లిటిల్ ఫిజికలీ ఛాలెంజ్ అని, తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఫిజికల్ అటాక్ అంటే లిటరలీ తను ఇక్కడ నుంచున్నారు, నేను తన ముందుకెళ్ళి నేను చేపెట్టడం జరిగింది. వాళ్ళు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ ఆంథనీ. హీ స్పోక్ సచ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సచ్ బాడీ షేమింగ్ చేశాడు, క్యారెక్టర్ షేమింగ్ చేశాడు, ఇంకా బూతులు అంటే బూతులు మాట్లాడారు ఆ పర్సన్. అంటే నువ్వు ఒక ఆడదాంతో నువ్వు పబ్కి వచ్చావు, ఆడది మాట్లాడుతుంది, నీకు మాట్లాడే ధైర్యం కూడా లేదారా, దీనికోసమారా నువ్వు పబ్కి వచ్చావు, ఆమె బాయ్ ఫ్రెండా లేకపోతే ఆమె బ్రదరా, ఏం నువ్వు మగాడంటే చూపించుకొని చూపించుకో అంటున్నాడు. ఓకే, ఎనీవే అదంతా అయిన తర్వాత నేను తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా. నేను తనకి ఐ వాజ్ జస్ట్ గివింగ్ హిమ్ కరేజ్, ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేర్డ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ ఎట్ ఆల్, ఇష్యూ నాది, నేను డీల్ చేస్తాను, ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా ఐ వాజ్ స్టాపింగ్ దెమ్. స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా, నా మీద రియాక్ట్ అవుతున్నారు. మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు. నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా, నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా, వాళ్ళు కదా తగ్గాలి, మీరు అక్కడ మాట్లాడండి, నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి. మాట్లాడి దెన్ హీ సెడ్ ఓకే మేడం మీరు చెప్పారు కదా మీరు డిస్కౌంట్తో మీరు పే చేస్తారని, డిస్కౌంట్ అమౌంట్తోనే పే చేయండి, నేను స్కాన్ కార్డ్ తీసుకొస్తా అన్నారు. సరే తీసుకురండి, నేను పే చేయడానికి రెడీ, 2000 కాదు 10,000 కూడా ఇస్తా, బట్ ఐ వాంట్ అపాలజీ. అందరు కాకపోయినా ఒక్క మగాడైనా అపాలజీ ఇస్తే మస్త్ ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పాను. ఒక్కళ్ళు ముందుకు రాలే. ఓకే దట్స్ ఫైన్, మీరు నాకు అపాలజీ ఇస్తే నేను పేమెంట్ చేస్తా, లేదు మీరు పేమెంట్ నాకు వద్దు, నువ్వు ఒక పెద్ద బెగ్గర్వి, మీకు అసలు మీరు ఈ ప్రిజంకో రావడమే మాకు పెద్ద కర్స్ అని మీరు ఫీల్ అవుతే, నిజంగా మీరు ఒక బెగ్గర్కో మీరు ఒక ఆర్గనైజేషన్కో మీరు డబ్బులు ఇచ్చారనుకొని వదిలేండి, మర్చిపోండి, ఈ ఎపిసోడే మర్చిపోండి, అవసరం లేదు నాకు మీ దొక్కల అపాలజీ కూడా అవసరం లేదు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా, నేను ఇంతసేపు 11 o'clock నుంచి 2:30 వరకు పంచాయతీ నడిచింది, ప్రతి హాఫ్ అన్ అవర్ 15 minutesకి చెప్తున్నా లెట్ మీ లీవ్, నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లే, నాకు మీ అపాలజీస్ కూడా వద్దు, లెట్ మీ లీవ్. పోలీస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ నేను ఇస్తానంటే, అది కూడా మీరే చెప్పి మీరే మాట మార్చేసుకున్నారు. సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నా మీద ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు, నా కార్ నెంబర్ ఫోటో తీసుకొని మా మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంటికి ఫాలో అవుతాం అని చెప్పడం జరిగింది, చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తా అని కూడా బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పేశారు. మీరు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా? పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు, ఒక 12 దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? మీరు రేపు వచ్చి పోలీస్ స్టేషన్లో మీరు ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి, ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దామో సారీలు చెప్పుకుందామో అది తర్వాత పంచాయతీ, రేపు 9 o'clock మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనకుంది. నోరిప్పలే సార్, ఇద్దరికిద్దరు ఇప్పలే. ఓకే ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే చేయను అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుతున్నా, ఇంకా మీరు ఏం చేసుకోండి, మీకు కావాల్సింది కంటెంటే కదా, మీకు కావాల్సింది పబ్లిసిటీ కాంట్రవర్సీయే కదా, చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది, నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూస్తారు, చూడాల్సిన పీపుల్ అంతకి అటెన్షన్ వచ్చేసింది, మీ ప్రిజం గురించి ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమం 20 DMs అయినా వచ్చింది నాకు ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ. ఇప్పటి వరకు వాళ్ళకి రీజన్స్ కూడా చెప్పట్లేదు, ఎక్సెప్ట్ 1 person జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది. వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి ఎన్నో డిఫరెంట్ సినారియోస్లో
వాళ్ళందరినీ చాలా చాలా చాలాగా చాలా బాధ పెట్టించారు. బట్ నో వన్ హెస్ కమ్అట్ అండ్ స్పోకెన్ అబౌట్ ఇట్. ఎందుకు అలా చేశారో నాకు ఇంకా తెలీదు. వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను. ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి. వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి. అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు అంటే, రీసెంట్గా జరిగిన బేబిలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే. వాళ్ళు దాన్ని జోక్స్ చేశారు, కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబిలాన్ వాళ్ళ ఓనర్స్. ఇంత పంచాయతీ జరిగాక నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నా. ఐ నో నథింగ్ ఈస్ గోన్ హ్యాపెన్. సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం? నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేశా. 2:30కి బయలుదేరింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు, దే విల్ ఫాలో మీ, దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ డిఫరెంట్ రోడ్స్. ఐ హ్యాడ్ టు స్టాప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మేక్ షూర్ దే నాట్ ఫాలోయింగ్ మీ. దెన్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ ఇట్ వాస్ 3:30. దెన్ అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి 4:30 అయిందండి. నెక్స్ట్ డే నుంచి ద హోల్ అందరికీ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ ద హోల్ సినారియో. ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజం క్లోజ్ చేసేస్తారేమో, రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో, ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని. ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు. నేను ఇవాళ ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ, బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్. వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యం అయిపోతుంది నా ఫీలింగ్. సో నిజంగా వాళ్ళ మదర్ కడుపు నుంచి పుట్టారంటే, వాళ్ళకు ఒక సిస్టర్ ఉన్నారంటే, ఒక డాటర్ ఉన్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్, ఇలానే ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి 5 minutesలో బుద్ధి తెప్పిస్తా. సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో, బ్యూరోక్రాట్స్తో, సోషల్ యాక్టివిస్ట్తో, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో, కుదిరితే ఇండస్ట్రీ, మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒక్కలైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్, బికాజ్ నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను, నాకు దానికి ఏం డౌట్ లేదు. ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్ మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ ఏరియాస్లో, మీ లొకాలిటీస్లో, మీ సొసైటీస్లో చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి. ఒక ఉమెన్కి కాదు, ఒక హ్యూమన్కి చేయండి. తిరిగి మా ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఫర్గివ్ చేసేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. దట్స్ ఇట్. ఆఖరికి నేను బిల్ పే చేయలేదు బై ద వే. సో కేవలం కేక్ గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో మెన్షన్ చేస్తున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్? సో అదే నేను ఇంత ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళందరికీ ఐడియా ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అంత ఐడియా వచ్చేసింది. ఈ 2-3 days నుంచి నేను చేసిన ఇంటర్వ్యూస్తో ఐడియా వచ్చేస్తుంది. సో కేవలం ఆ 2000 రూపీస్ గురించి, కేవలం ఆ కేక్ గురించి అంటే బేబిలాన్ రెస్టారెంట్లో జరిగిన విషయం కూడా వాళ్ళ బిల్లు 5000 అయింది, బట్ వాళ్ళకి 7000 వేయడం జరిగింది. అక్కడ 2000 అయింది డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు తాగలేరు, వాళ్ళ మదర్ అండ్ డాటర్ కలిపి బేబిలాన్కి రావడం జరిగింది. వాళ్ళు తాగలేదు కాబట్టి వాళ్ళ బిల్లు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నారు. డబుల్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ తాగంది కూడా బిల్లో యాడ్ అయింది. సో వాళ్ళు దానికి క్వశ్చన్ రేస్ చేసి, ఓ సారీ మేడం, మిస్టేక్ మా సైడ్ అయింది, మేము డిలీట్ చేస్తామని బిల్లు డిలీట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ కట్టించేశారు. బట్ తను షీ రిప్రజెంట్స్ అ కాంగ్రెస్ పార్టీ, ద డాటర్. సో షీ టుక్ ద ఎక్స్ట్రా లివరేజ్ అండ్ షీ ఆస్క్డ్, ఇప్పుడు మీరు నాకు ఇలా చేశారు కదా, ఇంకా ఎంతోమంది బిల్స్కి ఎంత మీరు మ్యానిపులేట్ చేశారు, ఎస్పెషల్లీ పీపుల్ వెన్ దే డ్రంక్ అసలు పట్టించుకోరు. ఇలాంటి ఎంత బిల్ అయిందో కూడా కొంతమంది పట్టించుకోరు. ఎంతమందికి చేశారు అని జస్ట్ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు ఫోన్ లాక్కొని వర్బల్గా వాళ్ళని అబ్యూస్ చేసి, ఫిజికల్గా కూడా చేశారో లేదో ఐ డోంట్ నో. బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ ఫైనలీ గెటింగ్ సమ్ లైట్ అండ్ జస్టిస్ అబౌట్ ద హోల్ సినారియో. సో నేను నిజంగా 2000 కోసం చెయ్యాలి అంటే నేను వాళ్ళ మొహం మీద 2 lakhs కూడా పడేస్తాను వాళ్ళు చేసిన పెంటకి. నాకు దాంతో సంబంధం లేదు. ఆ కాంప్లిమెంటరీ కేక్ అంటారా, ఆల్మోస్ట్ 27th నుంచి 29th వరకు ఒక 100 cakes నేను తిన్నా, 100 cakes పంచాను కూడా. సో డెఫినెట్లీ నాట్ ఫర్ ద కాంప్లిమెంటరీ కేక్ అండ్ నాట్ ఫర్ ద 2000. తరచూ ఇటువంటివి జరుగుతున్నాయి పబ్స్ లో. తరచూ ఇటువంటివి frequently. So frequently it is happening all over.
దాన్ని బట్టి మీ స్టాండ్ ఏం తీసుకుంటారు అంటే యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ అవుట్ అండ్ స్పోక్ అబౌట్ పబ్స్ రీసెంట్ టైంలో, ఆ తర్వాత బేబిలాన్ పబ్, ఇటువంటివి ఫ్రీక్వెంట్లీగా జరుగుతున్నాయి. మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఫస్ట్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి అందరూ. ఓకే సారీ, అది క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. నేను రెస్టారెంట్స్, పబ్స్, కెఫేస్ ఒక్కటే కాదు, అమ్మాయిలుగా మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది. డ్రెస్ చేంజ్ చేసే టైంలో కూడా మాకు ఒక క్వశ్చన్ మార్కే ఉండదు ప్రతిసారి. సో ఆ ప్లేసెస్లో, అంత పబ్లిక్ ప్లేసెస్లో, ఫుడ్ కోర్ట్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఏమైనా అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మనం వింటున్నాము. ఎక్కడైనా ఇలాంటి సినారియోస్ జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. అది మనం అవాయిడ్ చేయలేము, ఎస్కేప్ చేయలేము, ఏం చేయలేము. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎస్పెషల్లీ ఉమెన్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిలకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ బాడీ స్ట్రెంత్, ఫిజికల్ ఫైట్ అనేది ఇమీడియట్గా చేసేస్తారు. అమ్మాయిలు 10 సార్లు ఆలోచిస్తారు, అవసరమా మనకి అన్నట్టు ఆలోచిస్తారు. సో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మహా అంటే మీకు దెబ్బలు పడతాయి, లేకపోతే కింద పడిపోతారు, లేకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. బట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా 100%, 100 రేట్ దే ఆర్ స్ట్రాంగర్, దే ఆర్ బ్లెస్డ్ లైక్ దట్. అందుకే దే ఆర్ ఏబుల్ టు గివ్ లైఫ్ టు అనదర్ బర్త్. సో యా, ఫుడ్ ఈస్ డివైన్ అన్నారు కదా, కానీ వైన్ తాగే పబ్లో డివైన్ దొరుకుతుంది అంటారు. వైన్ కళ్ళు లాంటిదే కదా, పాలిష్డ్ వర్షన్ ఆఫ్ కళ్ళు కదా. కానీ ఇప్పుడు కల్చరల్ మారిపోతుంది కదా, ఒకప్పుడు ఇండియన్ కల్చర్ వేరు, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అంతా. సో పాయింట్ మీద నేను పక్కా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అంటున్నారు, ఇండియన్ కల్చర్ అంటున్నారు. మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ సొసైటీ సగం ఇండియా వేరే వేరే కంట్రీస్లో చిన్న చిన్నగా ఆల్రెడీ ఫామ్ అయింది. జనాల వల్లనో, ఫుడ్ వల్లనో, వేరే వేరే ఈవెంట్స్ వల్లనో అందరికీ అన్ని ఎక్స్పోజర్స్ ఉన్నాయి. మనకు కూడా అలాగే వెస్ట్రన్ కంట్రీ ఎక్స్పోజర్ కూడా చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వల్ల మనం పాడవుతున్నాము, వెస్ట్రన్ ఐడియాస్ వల్ల మనం డిస్టర్బ్ అయిపోతున్నాము, ఇది మనకు సెట్ అవ్వట్లేదు, కరెక్ట్ కాదు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్రన్ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేశారంటే అట్లీస్ట్ 6 or 8 PM వరకు వాళ్ళు అన్ని షట్ చేసేసుకుంటారు, షట్ చేసుకొని పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే అవర్సే చాలా ఎర్లీ అవర్స్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్, పబ్ కల్చర్ అంటారా, వాళ్ళకి మనకన్నా చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పబ్ కల్చర్ ఉంది వాళ్ళకి. అంత అడ్వాన్స్ వర్షన్ మనకి ఇంకా రాలేదు. వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఐ విల్ జస్ట్ గివ్ అ స్నిప్పెట్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ వర్క్ అవుట్. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అని డిఫరెన్షియేట్ చేయడం కన్నా ఆల్ కల్చర్స్ క్యాన్ బీ ఇన్ ద సేమ్ బోట్ అని నేను ఎందుకంటానంటే, ఇప్పుడు వాళ్ళు కూడా పబ్స్ ఉన్నాయి, అక్కడ కూడా జనాలు వెళ్తున్నారు, అక్కడ కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, ఏం చేయాలని చేస్తున్నారు. బట్ అక్కడ ఇలాంటి నేనైతే కేసెస్ వినలేదు. ఇక్కడ ఎందుకు వినాల్సి వస్తుంది? ఐదర్ టైమింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, జనాలు ఓవర్గా స్ట్రెస్ అయి ఉండొచ్చు, దాన్ని డీల్ చేయలేక మనుషుల మీదలో లేకపోతే ఆల్కహాల్ మీదనో చూపడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ పాడయి ఉంటే మీరు ఇండియాలో ఉంటే ఏంటి, వెస్ట్రన్ కల్చర్లో ఉంటే ఏంటి అని నేను చెప్తాను. సో అంటే వెస్ట్రన్ కల్చర్ వాళ్ళే మన ఇండియాకి వచ్చి నో ఐ డెఫినెట్లీ బెగ్ టు డిఫర్ ఆన్ దిస్. వాళ్ళు మనకి కావాలని బొట్టు పెట్టి ఇది చేయండి, అది చేయకండి అని మనకి ఏం చెప్పలే. మన గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మన కల్చర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. డెఫినెట్లీ మన కల్చర్ వదిలేసి వేరే కల్చర్ పట్టుకోవట్లేదు, మనం ట్రై చేస్తున్నాం, మనం అన్ని ట్రై చేస్తాం. ఇండియన్స్కి ఉన్న వ్యాస్ట్ ఐ థింక్ ఏమంటారు ఇంట్రెస్ట్ ఆఫ్ నోయింగ్ అదర్ కల్చర్స్ అనేది ఇండియన్స్కే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా ట్రావెల్ కూడా చేస్తారు ఇండియన్స్. మందే ఎనీ డే. అండ్ ఇంకొకటి కాంట్రవర్సీ కావాలి అని చెప్పి వీడియోలో ఒకటి బాగా మీరు వినలే నేను చెప్పింది. బిగ్ బాస్ కోసం ఇది చేస్తుంది, బిగ్ బాస్ అది వాళ్ళని చూడాలనుకుంటున్నారేమో బిగ్ బాస్ లో. నేనైతే మెన్షన్ చేయలేదు. మీ బర్త్డే సెలబ్రేషన్స్ లో మీరు మందు తీసుకున్నారా? లేదు. మీరు డ్రగ్గిస్ట్ అని, మీరు మందు తీసుకున్నారని, అలాగే సబ్స్క్రైబర్స్ కోసం చీప్ పబ్లిసిటీ కోసమే మీరు ఆ ఘటనకి పాల్పడ్డారన్నట్లుగా ప్రిజం పబ్ యాజమాన్యం తెలియజేస్తుంది. మరి దాని మీద ఏమంటారు? అంటే చీప్ మీకు ఎక్కడ కనిపించింది నాకు చెప్పండి ఫస్ట్ థింగ్. అంటే నేను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోతుంది మనకి ఫస్ట్లీ. సెకండ్, నేను ఆల్కహాల్ అంటారా, ఐ థింక్ నేను తాగేదాన్ని ఇంతకుముందు. డెఫినెట్లీ మా పేరెంట్స్ కూడా తెలుసు, మా ఫ్రెండ్స్ కూడా తెలుసు. కానీ ప్రైవేట్ గెట్ టుగెదర్స్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్యలో ఇంట్లో కూర్చొని తాగుతాం. ఎక్కడ డ్రైవింగ్ స్కోప్ కూడా పెట్టుకుని అలా ఏముండదు. ఒకవేళ కొంచెం ఎక్కువ తాగినా వాళ్ళ ఇంట్లోనే పడుకొని పొద్దున్న రావడం కూడా జరుగుతుంది. సో అంత రెస్పాన్సిబుల్ సిటిజన్ నేను. ఇదంతా పక్కన పెడితే నేను తాగి ఐ థింక్ 2 or 3 years అయింది ఆల్రెడీ. సో నేను తాగలేదు. నేను ఫ్రెష్ లైమ్ సోడా 2 ఆర్డర్ చేసుకున్నా, అది కూడా మా ఫ్రెండ్ తాగారు, నేను వామ్ వాటర్ తాగా అంతే. అండ్ డ్రగ్ గురించి చెప్తారా, తను ఇమ్మీడియట్గా ఎందుకు బస్ట్ అయ్యాడు నాకు తెలీదు. మేబీ హీజ్ అండ్ డ్రగ్, తనకు ఓవర్ డోస్ అయిపోయి
తను వాళ్ళందరి సిచ్యువేషన్ గురించి నాకు చెప్పడం జరిగింది తప్ప మీరు నాకు డ్రగ్ అన్నారు. వీళ్ళంతా సైబరాబాద్ రోడ్ పోలీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద నైట్ డ్యూటీస్ కదా, వాళ్ళ దగ్గర పక్కా ఉంటుంది కదా ఆల్కహాల్ టెస్ట్ కానీ ఏదన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటుంది. అప్పుడే చేయండి అని నేను నా మీదే చెప్పాను. నాకు చేయండి, ఇమీడియట్గా వాళ్ళ మీద చేయండి, మీకే తెలిసిపోతుంది, అక్కడికక్కడ సాల్వ్ అయిపోతుంది అని చెప్పాను. ప్రిజం పబ్ యాజమాన్యం మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందా, దాడి చేసిందా? అంత తెలుగు అటాక్ చేశారు, అటాక్ చేశారు, రేప్ కూడా చేశారని చెప్తాను. మాటలతో రేప్ చేశారు, జస్ట్ టచ్ చేయకుండా రేప్ చేశారు. ఓకే, మీరు ప్రిజం పబ్ యాజమాన్యం మీద పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలో వాస్తవం ఉందా? సరే, పోలీసులు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారా? వాళ్ళు వాళ్ళకన్నా దారుణంగా చేశారు. అందుకే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ టామ్ అని లాస్ట్ లో చెప్పి క్లోజ్ చేశాను నా లైఫ్. బట్ మనకి వీడియోస్ లో వచ్చిన దాంట్లో మీరు పోలీసులు మీరు కార్ లో కూర్చొని ఏదైతే అరే ఒరే అని సంథింగ్ మీరు నేను వాళ్ళకి చెప్పలే, వాళ్ళ వెనకాల వన్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద లాట్ హీ వాస్ కమింగ్ అండ్ పోకింగ్ విత్ అన్నెసరీ స్టేట్మెంట్స్. అరే నువ్వు ఊరుకోరా, నేను మాట్లాడుతున్నా కదా పోలీస్ వాళ్ళతో అని చెప్పడం జరిగింది. అయితే మీరు పోలీస్ వాళ్ళకి వాళ్ళకన్నా డబుల్ రెస్పెక్ట్ ఇచ్చారండి. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఒక ఇంటెన్షన్ తో నేను ఈ సీన్ క్రియేట్ అయింది అని చెప్పి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు. నాకు జరిగే ఇంజస్టిస్ నేను సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నా. ఎవరన్నా వచ్చి నా సోషల్ మీడియాలో నా గురించి, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా డిగ్నిటీ, నా ఫ్యామిలీ వరకు వెళ్తే నేను ఊరుకునేది లేదు. వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళు ట్రాక్ చేసి, కుదిరితే షీ టీమ్ వాళ్ళు కోఆపరేట్ చేసి, లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళందరినీ ట్రాక్ డౌన్ చేస్తే ఇంకా మంచిది, మా పని ఇంకా ఈజీ అయిపోతుంది. బట్ అది అవ్వట్లేదు. సో నేను చేసింది నా ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టుకున్నా. మీ వరకు వచ్చింది కాబట్టి మీరు వచ్చి దీని గురించి ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నమే ఈజ్ వాట్ ఐమ్ సీయింగ్. ఆ ప్రయత్నం మీరు ఎలా ముందుకు వచ్చారో అలా పోలీస్ వాళ్ళు కానీ, పబ్ వాళ్ళు కానీ, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ ఆన్ దేర్ ఓన్ మిస్టేక్ ఒప్పుకోండి. ఏముంది దాంట్లో, తప్పేముంది? నాకు ఇప్పుడు సారీ కూడా వద్దంటున్నా. మీరు చేసిన మిస్టేక్ మీరు సరిదిద్దుకోండి, చాలు, ఇంకేమొద్దు. సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఇది పని చేశాను, నాకు 100 వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది, దాని మీద ఏమంటారు? 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు కొత్తగా. సబ్స్క్రైబర్ మొన్ననే తీసుకున్నాను. అసలు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉందని మొన్ననే మాట్లాడిన వీడియో ఆడియోనే బయటకు వచ్చింది కదా. అవునండి, నేను అదే అంటున్నా. వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు, 1.5 hours రెచ్చగొట్టారు, మీరు దీనికే చేస్తున్నారు. బికాజ్ మొన్న బెంగళూరులో కూడా ఇలా కెఫేలో పబ్ లో ట్రాన్స్జెండర్ ని ఎంట్రీ అవనివ్వలేదు కాబట్టి వాళ్ళు పెద్ద రచ్చ చేసి వైరల్ చేసి మా పబ్ క్లోజ్ చేస్తారు కదా. అలాగే మీరు చేసే పనులు ఇవే, మీరు దీనికే పనికొస్తారు అని 1.5 hours దేవర్ బిహైండ్ మీ దట్ యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ఓన్లీ అటెన్షన్, సబ్స్క్రిప్షన్, ఫాలోవర్స్, లైక్, వ్యూస్, దీనికే చేస్తున్నా అంటే అవును బరాబర్ చేస్తున్నా అన్న. అండ్ ఇంకో కొంతమంది ఫ్యూ పీపుల్ మెన్షన్ లైక్ ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు, మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పి ఫ్యూ కమెంట్స్ యూ హావ్. సో గతంలో కూడా కొన్ని వివాదాల్లో మీ పేరు బలంగా వినపడింది. సో ఇప్పుడు కూడా మీరే కావాలని వివాదాల్లోకి వెళ్ళినట్లుగా అంటే వార్తలు వస్తుంది. ఒక పాట పాడినా మీ అందరి కోసం. వద్దు. సో ఎవరెవరు నా గురించి అపార్థం చేసుకున్నారో, నాకు స్ట్రెస్ ఉందనో, డిప్రెషన్ ఉందనో, నేను ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ అనో, మిడ్ లైఫ్ క్రైసిస్ అన్నో, యాటిట్యూడ్ అన్నో, అటెన్షన్ అన్నో, డెస్పరేషన్ అన్నో, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అన్నో, FYI I am doing huge and very prestigious projects. మేబీ ఒక 2-3 monthsలో మీకు దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. అదంతా పక్కన పెడితే నాకు మూవీస్ ఒక్కటే లైఫ్ కాదండి. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, ఐఎమ్ ఇంటూ స్క్రిప్ట్ అనాలిసిస్, ఐ వర్క్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐ వర్క్ ఫర్ మ్యూజిక్. నేను మ్యూజిక్ నేర్చుకుంటా, డాన్స్ నేర్పిస్తా, ఐఎమ్ అన్ ఎడ్యుకేటర్ అండ్ నేను స్క్రిప్ట్స్ రాయడం కూడా స్టార్ట్ చేశాను. సో నాకు లిటరలీ చాలా పనులు ఉన్నాయి. మా సోషల్ మీడియా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను, మీ అందరితో కూడా. కమాన్ గుసగుస అడగండి. మీరు అడగండి, బిగ్ బాస్ వాళ్ళని అడగండి. వై డోంట్ యూ టేక్ కల్పిక అండి అని అడగండి మీరు. నేను ఫస్ట్ సీజన్ నుంచి అడుగుతున్నారు, నేనే నో అని చెప్పేసాను. ఎందుకు? రియల్ లైఫ్ బిగ్ బాస్ లో ఉంది కదా, ఇంకా అక్కడ పోయి నేను ఎందుకు గెలుచుకోవాలి? మేబీ వెళ్ళొచ్చు, ఎందుకు చెప్పనా, నా లక్కీ నెంబర్ 9, బిగ్ బాస్ సీజన్ 9, నా బర్త్డే 27/9. నేను పోలీస్ కంప్లైంట్ కూడా చేసేది 9th. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళి అలా అవార్డు తీసుకుని వచ్చేస్తా, ప్రైజ్ తీసుకుని వచ్చేస్తా. అది కూడా నేను అవైలబుల్ ఉంటేనే వెళ్తా, లేకపోతే నేను వెళ్ళా.
అంటే అంత ఫిక్స్ అయిపోయినట్టు చెప్తున్నారు. నేను ఇట్స్ మై ఓన్ విష్ అండి. వాళ్ళు పిలిస్తే అంత మేనిఫెస్టేషన్ సీన్ లేదు. పిలిస్తే పిలుస్తారు, వాళ్ళకి అడ్వాంటేజ్ అనిపిస్తే పిలుస్తారు, లేకపోతే ఐఎమ్ ఓకే, ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అని చెప్పాను కదా ఎలాగో. వాళ్ళు పిలిచేదాకా ఇలాగే లైన్ లైట్ లో ఉంటారు. లేదు, ఐఎమ్ డన్. ఇవాళతో క్లోజ్ చేద్దామని ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. లేకపోతే రోజు 10 మందికి ఇచ్చుకుంటూ పోతే నా మొత్తం మంత్ అంతా అయిపోతుంది.